ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించి, మీ బిడ్డలను ప్రేమించి, ఈ సంఘాన్ని ప్రేమించి ఎంత దూరం నుంచి మా మధ్యకు వచ్చారు. దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదని మీరు సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాసను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. కొద్ది సమయం ప్రభా మీతో మేము గడపబోతూ ఉండగా మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మీ దేవదూతల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. ఈ సమయాన్ని అర్థవంతంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధను భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు,
నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతుం. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతుం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను.
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. చివరిగా ఒక చిన్న పాట పాడుకొని మనం చిన్న వాక్యంలోకి వెళదాం. మరి దేవుడు మరి ఎంతో ప్రమాదకరమైన, ఎంతో అపాయకరమైన, మరి విజయవాడ ఇంతకుముందు ఎన్నడూ కూడా మరి చూడని పరిస్థితులు మరి చూసింది. మరి 2 వారాలు సర్వీసే లేదు ఇక్కడ. మరి అలాంటి పరిస్థితుల్లో ఎంతో భయము, ఆందోళన మరి కలిగించే పరిస్థితుల మధ్యలో నుంచి దేవుడు క్షేమాన్ని కలుగజేసి ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతించాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఒక పక్క కొందరికి అపాయం వస్తే మరో పక్క మరి వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎంతో సురక్షితంగా ఉన్నారు. మరి అందును బట్టి కూడా మన ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే మరి దేవుని కృప కనుక లేకపోతే ఏ సమయంలో ఉపద్రవం ఎవరి మీద కన్నా సరే రావచ్చు. కాబట్టి మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప. దాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకుండా దేవుణ్ణి మనం స్తుతించేవారిగా, కృతజ్ఞత చెల్లించేవారిగా ఉన్నప్పుడు మరి ప్రభుని మనం మహింపరిచిన వారం అవుతాం, ఘనపరిచిన వారం అవుతాం. ఈ చిన్న పాట పాడుకొని మనం దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా
ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు, ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు, హేతులేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. హేతులేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై, నిలిచిన ప్రతి స్థలమునా పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, అవునయ్యా, ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అంటే మీ కృప. మిమ్మల్ని స్తుతించటానికే, మిమ్మల్ని ఘనపరచటానికే, మిమ్మల్ని మహింపరచటానికే మాకు ఈ ఆయుష్నిచ్చారు, ఈ జీవితాన్ని ఇచ్చారు. ప్రభువా, మా బ్రతుకు కాలమంతా మీకు మహిమకరంగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఈ ఆరోగ్యం, ఈ ఆయుష్ దేవా, సమస్తము కూడా మీదని గుర్తెరిగి, మీ వలన మాత్రమే మేము సజీవులుగా ఉన్నామని గుర్తెరిగి మీ కొరకు మీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా, మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం, మీ దేవదూతలు మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మాకు అవసరమైన మాటలను ప్రభు మీరు అనుగ్రహించమని, మీ వాక్యమును తెరవమని, మా హృదయాన్ని సిద్ధపరచమని, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి పేరు పేరున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరన్నా ఒక్కళ్ళు క్లుప్తంగా ఒక 5 నిమిషాల లోపు సాక్ష్యం చెప్పగలరు? ఎవరన్నా 5 నిమిషాల లోపు, ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు. మీరు చెప్పారుగా, చెప్పని వాళ్ళు చెప్పండి. చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఒక 5 మినిట్స్ లోపు. దేవుడు చేసిన దాన్ని. కిరణ్, నువ్వు లేవా? కిరణ్ అంటే నువ్వా? ప్రభు మిమ్మల్ని ఎలా కాపాడాడో, మీరు ఏం చూశారో, దేవుడు ఎలాగా మరి సహాయం చేశాడు, క్లుప్తంగా 5 మినిట్స్ లోపు జస్ట్. దేవుడి నామములో మీ అందరికి వందనాలండి. సమయం ఇచ్చినానికి కూడా వందనాలు. 2 వారాల క్రితం మేమందరం ఆదివారం రోజు ఇక్కడ ఏర్పాట్లో ఉంటే అనుకోకుండా మేము ఏంటంటే మాట్లాడుకుంటున్నాం ఉన్నాం, కానీ వరద లైట్గా వస్తుంది, అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తుందన్నారు, కానీ మాకు అంతగా తెలియదు. కాకపోతే ఇక్కడికి రాదనుకున్నాం, ఈ చర్చి దగ్గరికి రాదు, వాటర్ పర్వాలేదు బాగానే ఉంటాం అనుకున్నాం. కానీ ఈ ఏరియా కూడా రాను రాను టైం ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే 11 గంటల నుంచి వాటర్ పెరగడం స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మేము ఇక్కడే ఉన్నాం, కానీ మాకేం అర్థం కాలే. కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గరికి వెళ్ళి పరిస్థితి వస్తే మాత్రం వాటర్ రోడ్ల మీదకి వచ్చేసి కొంచెం పెరుగుతూ వస్తుంది. అయితే నాకు ఉన్న అనుభవం ఏంటంటే, నేను ఇంటి దగ్గర లేను, కానీ నేను ఎక్కువ చర్చి దగ్గర ఉన్నా. అంటే 2 రోజులు మాత్రం శనివారం, ఆదివారం, సోమవారం ఇంటి దగ్గర ఉన్నా. ఏంటంటే ఇంటి దగ్గర పరిస్థితి చూద్దామని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా వాటర్ వచ్చింది, రాను రాను పెరిగింది బాగా వాటర్. ఆ పెరిగే క్రమంలో ఏంటంటే నేను మా కుటుంబం కలిసి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేటప్పటికి ఫోర్స్గా వస్తుంది వాటరు. ఆ ఫోర్స్గా వచ్చేదాన్ని బట్టి ఏంటంటే సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కడ చూసాం, మొత్తం చూసి ఇంట్లో సామాన్లు అన్నీ సర్దుకున్న తర్వాత నేను, మా మావయ్యను, మా మిస్సెస్ ఇక్కడికి రావాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మా మామగారును మా అత్తయ్య గారు ఇక్కడ ఉన్నారు. సరే చర్చి దగ్గర ఎవరు లేరు కదా అని చెప్పి మేము బయలుదేరేటప్పటికి నేనే ఆ ఫోర్టింగ్కి తట్టుకోలేక ఇంటి దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. ఏంటంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత నా అడుగులు పడుతున్నా కూడా నన్ను తీసుకెళ్ళిపోయి అంత వాటర్ ఫ్లో ఉంది అక్కడ. సరే నేను మా ఆవిడ కొంచెం ముందుకు వెళ్ళాం, కానీ మా మావయ్య మా మాట అనకుండా కొంచెం ముందుకు వచ్చేసాడు. సరే ఆయన మొండితనం మీద ఆయన వచ్చేసాడు, కానీ మేము వెళ్ళటానికి కూడా మాకు అంత స్ట్రెంత్ చాలా, ధైర్యం చాలలేదు, ఒకటి బలం చాలా. సరే మేము ఇంటి దగ్గర ఉండిపోయిన తర్వాత మాకు అర్థం కాలే, ఇంటికి అసలు ఇక్కడికి వచ్చారా రాలేదా లేకపోతే ఏంటి పరిస్థితి అని మాకు అర్థం కాల. కానీ ఫోన్లు చేయడానికి కూడా ఛార్జింగ్ లేవు. ఆ టైంలో ఫోన్ ఛార్జింగ్ లేదు, ఫోన్లు ఎవరికి కలవకపోయేసరికి మేము టెన్షన్ పడుతూనే ఉన్నాం పొద్దున్న దాకా. ఈలోపు అన్నయ్య కూడా ఫోన్ చేశాను. అన్నయ్య ఫోన్ చేస్తే
అన్న ఇలా మా మాట వినకుండా చర్చికి వెళ్ళారన్నా, ఆయన ఇక్కడికి వచ్చారో రాలేదో నాకు తెలియదు, మరి మేమైతే టెన్షన్ పడుతున్నామన్నా అని చెప్పి ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను నేను. ఏంటంటే పొద్దున్న దాకా వెళ్ళారా వెళ్ళలేదో అసలు విషయం తెలియదు, పోనీ మేము వెళ్దామంటే ఆ వరద ఉధృతికి అసలు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ఉన్నాం. అయితే పొద్దున్న దేవుడి దేవాళ్ళు ఏంటంటే అశోక్ అంటే మా మావయ్య వాళ్ళ అబ్బాయి అతను చెప్పాడు, బావా నాన్న వెళ్ళాడంటే చర్చి దగ్గర ఉన్నాడంట, ఫోన్ చేశారు అలాగ నాకు అని అంటే, సర్లే దేవుడికి స్తోత్రం అని చెప్పి అన్నాను. కానీ అక్కడ పైనుంచి మేము చూస్తుంటే ఏంటంటే మేమంతా ఏదో పెద్ద ఆ సునామీ వస్తే సునామీలో మేము చిక్కుపోయి మా అపార్ట్మెంట్లు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. పొద్దునైనా సరే కొంచెం తగ్గిద్దేమో అలాగ నిదానంగా అనుకున్నాం, కానీ ఆ వరద వృద్ధి అసలు ఒక వారం రోజుల దాకా అసలు మమ్మల్ని కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఓ పక్కన చిన్నపిల్లలు ఉన్నారు, ఓ పక్కన పెద్దవాళ్ళు ఉన్నారు. నిద్రపోవడానికి వీలు లేని స్థలాల్లో ఉన్నాం. అసలు ఏంటంటే అపార్ట్మెంట్ పైకి వెళ్తేనేమో కరెక్ట్గా 9:30, 10కి పైకి వెళ్తేనేమో ఓ పావుగంట పనుకోవడం, మంచి నిద్రలో ఉండడం, మళ్ళీ వాన పట్టడం, మళ్ళీ కిందకి రావడం, చిన్నపిల్లలు తీసుకొని అలాగే కిందకి రావడం, మళ్ళీ కింద ఇబ్బంది పడటం దోమలతో, మళ్ళీ పైకి వెళ్ళటం, అలా రోజంతా 4 దాకా 3 దాకా నిద్రలేని సమయాల్లో గడిపాం. అయితే ఏంటంటే మంగళవారం రోజు ఇక్కడికి వచ్చాం చర్చి దగ్గరికి. అంటే ఎంత కష్టమైనా సరే వద్దామని చెప్పి వచ్చాం అందరం కలిసి. వచ్చిన తర్వాత ఆ రోజు సోమవారం ఇక్కడ కొంచెం వాటర్ వచ్చింది. వాటర్ వచ్చిన తర్వాత మా మామయ్య అన్నాడు, చర్చిలో కూడా వాటర్ వచ్చింది, ఆ రోజు ఆదివారం రాత్రి అంతా వాటర్ ఉంది, సోమవారం కొంచెం క్లియర్ అయింది అని అన్నాడు. అయితే దేవుడి కృపను బట్టి ఏంటంటే ఇక్కడ సామాన్లు ఏం పాడవలేదు. దాన్ని బట్టి ఏంటంటే మా మామయ్య కూడా కొంచెం సామాన్లని తీసి కొంచెం జాగ్రత్తగా పెట్టడం చేశారు. కాకపోతే ఏంటంటే మేము ఎప్పుడు చూడాలి, నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఇప్పుడు దాకా అలాంటి వరద కానీ అలాంటి వాటర్ కానీ నేను ఎప్పుడు చూడాలి. అసలు మామూలుగా నేను కొంచెం నదిలోకి వెళ్ళాలంటేనే, అంటే కాళ్ళు లోతుకి వెళ్ళాలంటే నాకు చాలా భయం. అలాంటిది నేను ఆ వాటర్లో వెళ్ళేటప్పటికి నాకేం అర్థం కాలే. అసలు అరే ఈ పరిస్థితి ఏంటి, మేమే ఇలాగుంటే వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అయినా తలుచుకున్నప్పుడు కొంచెం బాధ వేసింది. కానీ అది ఒక్కడితో కాదు మొత్తం విజయవాడ మొత్తం వచ్చింది కాబట్టి అది అసలు చెప్పలేని బాధ అనమాట. అయితే దేవుడి కృపను బట్టి ఏంటంటే మంగళవారం నుంచి మేము సన్నిధిలో ఉన్నాం. దేవుడి కాపుదల కృప ఏంటంటే మాకు రావాల్సిన తిండి కానీ మాకు రావాల్సిన సమస్తం, అంటే మాకు ఆత్మీయంగా మాట్లాడటానికి ఫోన్లు ఛార్జింగ్లు పెట్టుకోవడానికి కూడా కొంచెం మాకు ఆటో ఉంది, ఆటో హెల్ప్ అయింది. అందరితో మాట్లాడడానికి, యోగాలు క్షేమాలు కనుక్కోవడానికి ఉపయోగపడింది. అయితే ఏంటంటే చాలామంది తిండి లేని పరిస్థితుల్లో, చాలామంది వస్త్రాలు అయిన పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మేము దేవుడి సన్నిధిలో ఉండడం వల్ల ఏంటంటే ఆ వారం 10 రోజులు దేవుడు మాకు సమృద్ధిగా తిండిని ఇచ్చాడు. అంటే కొంచెం ఇబ్బంది పడినప్పటికీ చాలా అందరి మీద కొంచెం మేము చాలా బెటర్ అనిపించింది నాకైతే. దేవుడు మాకు చేసిన సహాయం ఏంటయ్యా అంటే మేము తొందరగా గ్రహించి ఈ సంఘానికి రావడం వల్ల ఈ సంఘంలో ఉండి సరే చూద్దాం వెళ్దాం అన్నట్టు తిరుగుతున్నాం. కానీ ఇది దాటి దేవుడు పక్కకు తప్పించలే. అంటే ఇక్కడే ఉంచారు కానీ బయటికి తీసుకువెళ్తే మేము కూడా ఎక్కడికక్కడికి వెళ్ళేవాళ్ళం, ఎక్కడెక్కడో శరణార్థులుగా ఉండేవాళ్ళం. కానీ దేవుడి కృప ఏంటంటే ఈ సన్నిధావరణలోనే మమ్మల్ని మా కుటుంబాల నుంచి పోషించాడు ఇప్పుడు దాకా. ఏంటంటే చాలామంది ఏంటంటే ఆ నిరాశ్రులు అయిపోయి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఏడ్చారు, చాలా రోదన పడ్డారు. కానీ దేవుడు మాకు చేసిన సహాయం మర్చిపోలేదు అనమాట. ఇది నా జీవితం అంతా నాకు గుర్తుపెట్టుకుంటాను, జీవితం అంతా నేను స్తుతిస్తూ ఉంటాను ఈ విషయాన్ని బట్టి. ఎందుకంటే ఎంతోమంది చనిపోయారు కూడా ఈ పరిస్థితుల్లో. కాబట్టి దేవుడు మమ్మల్ని, మా కుటుంబాలని, మా పిల్లల్ని, అలాగే మా ఇంట్లో ఉన్న వృద్ధులను బట్టి కూడా దేవుడు మమ్మల్ని సహాయం చేశారు. ఎవరికి జబ్బులు రాలేదు, ఎవరికి అనారోగ్య పరిస్థితులు క్షీణించలేదు. దేవుడు చాలా సహాయం చేశాడు. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. హల్లెలూయా. కొన్నిసార్లు మరి ఉపద్రవాలు చెప్పండి. ఓకే, చెప్తారా? దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుని కృపను బట్టి దేవుని గొప్ప సహాయకుడు, ఊహించేవాడి కంటే అత్యధికంగా సహాయం చేసే దేవుడు. ఇంతవరకు నేను పుట్టి పెరిగిన తర్వాత వరదలంటే చూసాం, కానీ ఏదో కొద్దిగా వర్షాలు రావడం ఏదో కొద్దిగా వచ్చినాయి, కానీ మనిషి మునిగిపోయేంత వరద ఎప్పుడు కూడా నేను చూడాల. ఆ వరద ఈరోజు వాంబే కాలనీలో మేము చూసాం. వాంబే కాలనీ అంటే మరి మేము కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము. మా మంచం 4 కలిసి ఎత్తే కానీ లెగిసే మంచం కాదు. అలాంటిది ఆదివారం నాడు బాగానే ఉంది. ఆదివారం సాయంత్రం మేమందరం ఇంటికి వెళ్ళేసరికి మంచం ఉయ్యాలా ఊగుతుంది లోపల.
ఏంటి ఎంత మాంసం, పెద్ద మాంసం ఉయ్యాల్లో ఊగుతుంది అనుకుంటే సరిగ్గా ఊడ తీయడానికి కూడా లేదనమాట ఆ మాంసం. ఆ లోపల బీరువాలో బట్టలు అన్నీ కూడా అలా వర్షానికి ఎర్రమట్టి ఎలా పట్టుంటే బట్టలన్నీ కూడా పట్టేసి పాడైపోయి ఉన్నాయి. మరి ఆదివారం నైట్ మేము ఇక్కడే ఉన్నాము. సోమవారం నాడు అంచెలంచెలుగా వరద పెరుగుతూ ఉధృతం అవుతూ వస్తుంది. సరే ఏంటి ప్రభు అని చెప్తే, సరే మేము దేవుని సన్నిధానంలో ఉన్నాం, ఆ మందిరంలోకి వర్షం రాదులే, అన్నిటికన్నా ఈ రోడ్డు బాగా ఎత్తు అనమాట. ఎత్తు ఈ ఎత్తు వాటర్ రాదులే, సందులన్నీ మూలుతాయి కానీ ఈ రాదులే అనుకుంటే, కానీ సోమవారం సాయంత్రం అయ్యేసరికల్లా ఇక్కడ వరకు వచ్చేసింది వాటర్ లోపలికి. ఇక మాకు భయం వేసింది, సామాన్లన్నీ ఏమి పాడైపోతాయో అని మేము భయపడ్డాం. కానీ దేవుడు చర్చి ఆవరణలో ఒక్క సామాను కూడా పాడవకుండా ఆయన కాపుదలు ఇచ్చాడు. ఆయనకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. అలాగే ఆహారం విషయంలో ఒక మాట చెప్పాలండి. ఆహారం విషయంలో ఎంతో అలమటించాం మేము. అది ఎప్పుడంటే సోమవారం నాడు, మంగళవారం నాడు ఆహారం కోసం మా అబ్బాయి హెలికాప్టర్ నుంచి పులిహార పొట్లాలు దించుతుంటే బురద కొట్టిపోయిన దాంట్లో బురదలో ఆ 100 మంది మధ్యలో దూరి ఇదంతా మామూలుగా ఇలా ఉన్న బట్టలు ఎర్ర మట్టి పట్టేసి తలంతా బురద పట్టేసి ఇంత పెద్ద బిర్యానీ పొట్నాలు మోసుకుంటూ వచ్చాడు మా అబ్బాయి. చూస్తే నాకు అప్పుడు అనిపించింది, ప్రభువా ఏంటి సమస్య ఏంటి, శ్రమ ఏంటి అని ఎంతో బాధపడుతుంటే ఆ ఎర్రమొట్టు కొట్టుకుంటూ ఆవేశం పడుతూ ఆ బిర్యానీ పొట్లాలు అది హెలికాప్టర్ పడేస్తే బురదలో పడేశారండి. ఎర్ర బురద కాలేస్తే జారిపోయి మా అబ్బాయి మీద ఒక 40 మంది దాకా పడిపోయారు. ఆ పొట్లాలు తీసి అందరూ 4-5 పంచుకొని అవి మోసుకొచ్చుకుంటూ వాటర్ బాటిల్ కోసం, దాహం కోసం పరుగులెట్టామన్నమాట. వర్షంలో ఎక్కడెక్కడ కంట్రికా దగ్గరికి వెళ్ళాం, ప్రకాష్ నగర్ ఎత్తున ప్రకాష్ నగర్ వెళ్ళాం, పరిగెత్తి ఉరుకులు అనమాట. ఆహారం లేదు, దాహం లేదు. అయితే దేవుని కొరకు మట్టి ఆ 2 రోజులే ఇబ్బంది. ఇక అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే దేవుడు అత్యంగా దయచేసేవాడు. అలాగే అడవిలో సింహపిల్లలు ఆకలి కొంటాను కానీ నన్ను నమ్ముకుని నన్ను కూడా ఆకలి దప్పులతో అల్లమడించినట్టుగానే దేవుడు ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని ఇంతవరకు కూడా ఆకలి దప్పుతో అల్లమడించుకుంటూ అనేక విధాలుగా సహకారాలు, అనేక విధాలుగా. ఈరోజు మంచి లేదంటే మంచీలు, ఆహారం లేదంటే ఆహారం, పాలు లేవంటే పాలు, అన్నీ కూడా సమకూర్చే మాకు రాగా పక్కన వాళ్ళకి కూడా మేము కొన్ని ఇచ్చామన్నమాట. దేవుడు ఆ విధంగా మమ్మల్ని పోషణ చేశాడు. మరి అలాగే కొంతమంది సంఘస్థులు కూడా మాకు ఆ దైవజనుల ద్వారా పరగా మాకు కొన్ని సహకారాలు అందించారు. దైవజనులు కూడా పాపం అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎంతో బాధపడి, రవీంద్రబాబు ఎంతో బాధపడి కన్నీరు పెట్టాడు అనమాట. ఏమైపోతున్నారో మీరు, ఎలాగున్నారో ఏంటో, నేను పలకరించలేకపోతున్నాను, రాజరాజపేట వెళ్ళలేకపోతున్నాను, మిమ్మల్ని అనేక మంది మన సంఘస్థులు అంతా బాధపడుతున్నారని పాపం చాలా బాధపడి ఏడుస్తానే. మాకు ఆ ఫోన్లో మాటలు తెలిసే ఆయన ఏడుస్తున్నాడు. కానీ మేము కూడా అదే అనుకున్నాం, దైవజనులు మా మధ్యలో లేకుండా అయిపోయారు. ఫస్ట్ వారం మేము 2 వారాలు ఆరాధన లేకుండా ఉన్నామని అని అనుకున్నాం. కానీ దేవుడు ఊహించేవాటి కంటే అన్ని మందిరాలు ఇక్కడ ఉన్న వాంబేకల్లో ఉన్న మందిరాలన్నీ కూడా మునిగిపోయినాయి. అన్ని మందిరాలు మునిగి, కానీ దేవుని కొరకు మన మందిరం ములక్కకుండా దేవుడు కాచి కాపాడాడు. మళ్ళీ ఆదివారం నాడు ఆరాధన బ్రహ్మాండంగా జరిగింది. మరి అమ్మగారు, అయ్యగారు, నరికిలపల్లి నుంచి వచ్చిన సంఘస్థులు కూడా మాకు చాలా సహకారం చేశారు. మరి ఇప్పుడు మీరు కూడా వచ్చారు. అందును బట్టి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మా కుటుంబాన్ని ఇంతవరకు ఆదరించాడు. దైవదాసులు కూడా మాకు అనేక విధాలుగా బాధ అంటే కానీ, కష్టం వచ్చినా కానీ, బాబు మాకు ఇది బాధ అనగానే ఎమ్మటే ప్రార్థన చేద్దామండి. దేవుడు ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడు. ప్రార్థన ద్వారా జయం. ఇప్పటి వరకు మేము ఇంతవరకు ఇలా నిలబడ్డామంటే దైవదాసులు చెప్పిన ప్రార్థన వల్లే, దైవదాసులు నడిపిస్తున్న ప్రార్థనల బట్టే మేము ఎంత జయం పొందామని విశ్వాసంతో మేము నమ్ముచున్నాం. అందుకనే ఇప్పుడు వరకు చేసిన సహాయం బట్టి, మీరు వచ్చిన సహాయం ఇస్తున్న దాన్ని బట్టి కూడా మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటమ్మా? అక్కడుంచమ్మా, అక్కడుంచు.
చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఇప్పటిదాకా నేను మీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ నామంలో శక్తి ఉంది, మీ నామంలో విడుదల ఉంది, మీ నామంలో స్వస్థత ఉంది. ప్రభువా నా తండ్రి, మా పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. నా తండ్రి, మా మధ్యలోకి తీసుకొచ్చిన బిడ్డను కూడా దర్శించండి. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభు ఆ బిడ్డ మీద ప్రోక్షించండి. మీ గాయపడిన సొంత ఆ బిడ్డను తాకండి. దుష్టునికి అధికారం లేకుండా చేయండి. అపవాది యొక్క ప్రతి క్రియను ప్రభు యేసు నామంలో లయపరచండి. దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచండి. ఈ సమయాన్ని ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నూట 16వ కీర్తన ఓపెన్ చేయండి. 116వ కీర్తన. నూట 16వ కీర్తన 4వ వచనం 3 నుండి చదువుదామమ్మ. మరణ బంధకములను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. చదవండి అమ్మ. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. మరి వాక్యంలో దేవుడు తెలియపరుస్తున్నాడు, ఒక వ్యక్తి తానున్న మరి భయంకరమైన భయానకమైన పరిస్థితి. ఎలాంటి పరిస్థితి అంటే మరణకరమైన భయము నన్ను పట్టుకున్నది, పాతాళపు వేదనలు నన్ను చుట్టుకున్నవి. మొన్న వరదల్లో పరిస్థితి అదే. మరి మరణకరమైన భయము, పాతాళపు వేదనలు, మరి ఎంతో భయంకరమైన దుర్భరమైన మరి పరిస్థితి మరి విజయవాడ అంతా కూడా ఆవరించింది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మరి ఎక్కువగా ఆవరించినాయి. ఒకానొక సమయంలో ప్రకాశం బ్యారేజ్ కూడా మరి పడిపోతుంది అని చెప్పన్న పరిస్థితి. దాని కెపాసిటీ 7.5 lakh క్యూసెక్స్ అయితే 11.5 lakh క్యూసెక్స్ దాకా, తర్వాత 12 lakh క్యూసెక్స్ దాకా, అది కూడా దాటి 12.5 13 lakh క్యూసెక్స్ దాకా వస్తుందని చెప్పేసిందని మరి ఇంకా విరిగిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసిందని మరి మాట్లాడారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఎలుగెత్తి ప్రార్థన చేశారు, ఎంతోమంది హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరి అనేకులు మరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మరి అద్భుతంగా దేవుడు ఈ ప్రాంతాన్ని కాపాడాడు. హల్లెలూయా. మరి ఎంతోమంది ఈ ప్రాంతాల్లో వాళ్ళ జీవితాలని ముగించిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నిరాశ్రయులైన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క అపారమైన కృప, ఇందాక ఒక 2 సాక్ష్యాలు విన్నారు కదా, ఇలాంటి సాక్ష్యాలే ఒక్కొక్కరిని మందిరంలో ఎవరిని కదిపించినా సరే శ్రమ రాలేదని కాదు, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, అపాయం వచ్చింది, ప్రమాదం వచ్చింది, కానీ సహాయం కూడా వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలంటే శ్రమ రాదని కాదు, శోధన రాదని కాదు, అపాయం రాదని కాదు, ప్రమాదం రాదని కాదు, కానీ వాటన్నిటి మధ్యలో నమ్ముకొనదగిన సహాయకుడు మనకున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యంలో అదే ఇక్కడ రాయబడిన మాట చదవండమ్మా. 3వ వచనము. చుట్టుకొని ఉండెను,
పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి మరణకరమైన పరిస్థితులు ఈ వ్యక్తి దేవునికి మొరపెట్టాడంట. ఏమని మొరపెట్టాడు? దయచేసి నా ప్రాణమును విడిపింపమని. దేవుడు తప్ప మన ప్రాణాన్ని కాపాడే శక్తి ఇంకెవరికి కూడా లేదు. మరణమును తప్పించుట యెహోవా వశము అని చెప్పని రాయబడి ఉంది వాక్యంలో. కాబట్టి దేవుడు మాత్రమే పరిస్థితిని మార్చగలడు. దేవుడు మాత్రమే ఎలాంటి పరిస్థితినైనా సరే తలక్రిందులు చేయగలడు. దేవుడు మాత్రమే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. తెలుగులో ఈ మాట యాస్టీస్గా ఎగ్జాక్ట్గా లేదు, కానీ ఇంగ్లీష్లో రాయబడిన మాట ఐ వాజ్ ఓవర్కమ్ బై డిస్ట్రెస్ అండ్ సారో. నన్ను వేదన దుఃఖము అధిగమించింది అనే మాట రాయబడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి దేవుని వైపు చూశాడు. కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో, అసాధ్యమైన పరిస్థితుల్లో, అసాధారణమైన పరిస్థితుల్లో దేవుని వైపు చూశాడు. విశ్వాసంతో దేవుడి వైపు చూశాడు. ఎప్పుడైతే అక్కడ దేవుడి వైపు చూశాడో 7వ వచనంలో జవాబు రాయబడి ఉంది, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. మరణకరమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. మరణము నుండి నా ప్రాణమును మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారి పడకుండా, నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు జవాబు కూడా పొందుకున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఎవరికీ లేని ఒక ధన్యత, ప్రపంచంలో ఎవరికీ లేని ఒక ధైర్యము, ప్రపంచంలో ఎవరికీ లేని ఒక ఆదరణ దేవుని బిడ్డలమైన మనకుంది. దానికి కారణము మన దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవునికి మనం ప్రార్థన చేయగలిగితే, ఆ దేవుని లక్షణాన్ని గురించి ఇక్కడ రాయబడిన మాట 5వ వచనంలో, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మనం ఆయనకి ప్రార్థన చేయడానికి గల కారణము మనల్ని అర్థం చేసుకునేవాడు. ఆయన మనల్ని నిందించేవాడు కాదు, మనల్ని దూషించేవాడు కాదు, మనకు తీర్పు తీర్చేవాడు కాదు. కానీ మన పరిస్థితిని, మన బలహీనతల్ని ఆయన గమనించి మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయన వైపు మనం చూసి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి ఉపద్రవాల నుండైనా, ఎలాంటి అపాయాల నుండైనా, ఎలాంటి ప్రమాదాల నుండైనా ఆయన తప్పించడానికి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ప్రస్తుతం అయితే మనం వరదల రూపంలో ఏవో కొన్ని చూస్తున్నాం, కానీ అనుదినం మన జీవితంలో ఎన్నో పరిస్థితులు, కుటుంబంలో ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, లేకపోతే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, కృంగదీస్తున్నప్పుడు, ఇవి మారడం అసాధ్యము, నాకు మేలు కలగడం అసాధ్యము, నా పరిస్థితి మారడం అసాధ్యము అని చెప్పి అనుకుంటున్నప్పుడు, ఈ దేవుణ్ణి కనుక మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసంతో ఆయన వైపు చూడగలిగినట్లయితే దేవుడు మనకు కూడా క్షేమాన్ని విస్తరింపజేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? కాబట్టి మరి దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి మనం ఏం చేయాలంట? ఇదే 116వ కీర్తనలో 17వ వచనము, నేను నీకు, అది దేవునికి మనం చేయవలసింది ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిర ఆవరణంలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు. హల్లెలూయా. ఎప్పుడు సిగ్గుపడకూడదు మనం.
దేవుని కృతజ్ఞత చెల్లించే విషయంలో, దేవునికి సాక్ష్యం చెప్పే విషయంలో ఎప్పుడు సిగ్గుపడకూడదు, ఎప్పుడు అధైర్యపడకూడదు, ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. దేవుడు నిన్ను మరణం నుంచి కాపాడాడు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుడు నిన్ను కష్టమైన క్లిష్టమైన పరిస్థితి నుంచి కాపాడాడు. నువ్వు చేయవలసిందేంటి? అందరి ముందు ధైర్యంగా నీ దేవుని ఒప్పుకోవాలి, నీ దేవుడు చేసిన దాన్ని ధైర్యంగా చెప్పాలి, నీ దేవుని గురించి మాట్లాడాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో దేవునికి మహిమ, దేవునికి ఘనత. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ఘనపరుస్తావో ఆయన నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన మహింపరుస్తావో ఆయన నీ పట్ల మరింత గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కాబట్టి మరి ఇంతవరకు మన పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభువుని స్తుతిద్దాం. అపాయకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పించిన విధానాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అలాగే విశ్వాసంతో ఆయన వైపు చూసి ఆయన మార్గంలో ఆయన చిత్తంలో నడుస్తూ అనేకులు ఎదుట ఆయన సాక్షులుగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నా తల్లి నన్ను మరచినా, ఆ నరులెల్ల నన్ను విడచినా, నన్ను మరువని దైవమా, ఆ ఎడబాయని జీవమా, నన్ను మరువని దైవమా, ఆ ఎడబాయని జీవమా, పరిశుద్ధుడా ప్రభుయేసుడా, పరిశుద్ధుడా ప్రభుయేసుడా, మనసార కీర్తింతు ముదమార సేవింతు, మనసార కీర్తింతు ముదమార సేవింతు, నా తల్లి నన్ను మరచినా, ఆ నరులెల్ల నన్ను విడచినా, తన పిల్లలను కోడి దాచిన రీతి దాచావు నన్ను నీ రేఖల క్రింద, తన పిల్లలను కోడి దాచిన రీతి దాచావు నన్ను నీ రేఖల క్రింద, గాఢాంధకారపు లోయలలోన, గాఢాంధకారపు లోయలలోన, జిగటైన దొంగ ఊబులలోన, జిగటైన దొంగ ఊబులలోన, నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా, ఆ నరులెల్ల నన్ను ఉప్పొంగువ గాధ జలములలోన, చెలరేగు ప్రళయాగ్ని జ్వాలలలోన, ఉప్పొంగువ గాధ జలములలోన, చెలరేగు ప్రళయాగ్ని జ్వాలలలోన, భయమేల దేవా నీవుండగా, భయమేల దేవా నీవుండగా, జయమే సదాని తోడుండగా, జయమే సదాని తోడుండగా, నా తల్లి నన్ను మరచినా,
నా తల్లి నన్ను మరచినా, కరువైన చెరయైన వెనుదిరుగను, ఆ మృత్యువెదురైన నే వెరువను. కరువైన చెరయైన వెనుదిరుగను, ఆ మృత్యువెదురైన నే వెరువను. ఈ బూది గంతములు నిన్ను చాటెదన్, ఈ బూది గంతములు నిన్ను చాటెదన్. నీ సిలువ సాక్షిగా జీవించేదన్, నీ సిలువ సాక్షిగా జీవించేదన్. నా తల్లి నన్ను మరచినా, ఆ నరులెల్ల నన్ను విరచినా. నా తల్లి నన్ను మరచినా, ఆ నరులెల్ల నన్ను విడచినా. నన్ను మరువని దైవమా, ఆ ఎడబాయని జీవమా. నన్ను మరువని దైవమా, ఆ ఎడబాయని జీవమా. పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, మనసార కీర్తింతు ముదమార సేవింతు, మనసార కీర్తింతు ముదమార సేవింతు. పరిశుద్ధుడా ప్రభు యేసుడా, పరిశుద్ధుడా ప్రభు యేసుడా. మనసార కీర్తింతు ముదమార సేవింతు, మనసార కీర్తింతు ముదమార సేవింతు. పరిశుద్ధుడా ప్రభు యేసుడా, పరిశుద్ధుడా ప్రభు యేసుడా, పరిశుద్ధుడా ప్రభు యేసుడా, పరిశుద్ధుడా ప్రభు యేసుడా. మనసార కీర్తింతు ముదమార సేవింతు, మనసార కీర్తింతు ముదమార సేవింతు. నా తల్లి నన్ను మరచినా, ఆ నరులెల్ల నన్ను విడచినా. నా తల్లి నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా. ఆ నరులెల్ల నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా. ఆ నరులెల్ల నన్ను విడచినా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదాన ఆరాధన, ఆమేన్. నీవే కదాన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అధములు చేసిన నీకు, నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అధములు చేసిన నీకు, అసాధ్యమైనది
ఏమున్నది స్తోత్రం అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కడానా ఆమేన్ ఆరాధన యేసు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కడానా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 నీవే కదాన ఆరాధన నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆమేన్ స్తోత్రం హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం 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 ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తోత్రం 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 సర్వశక్తి కలిగిన దేవా మహోన్నతుడైన దేవా సర్వోన్నతుడైన దేవా నిత్య నివాసివైన దేవా పరిశుద్ధుడైన దేవా స్తుతిస్తున్నాం 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 హల్లెలూయా 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 నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా స్తుతిస్తున్నాం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 నీవే కదానా
ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. మహాపరిశుద్ధుడా, అవునయ్యా, మమ్మల్ని మరణకరమైన పరిస్థితుల నుండి, పాతాళపు వేదనల నుంచి, మరణ బంధకముల నుండి విడిపించారయ్యా, రక్షించారయ్యా. మీకు స్తోత్రం ప్రభువా. మీరు అనుగ్రహించిన ఈ జీవాన్ని బట్టి, జీవితాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పట్ల కృప చూపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకంలోనికి వచ్చిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని బహుగా ప్రేమిస్తున్న దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మా పాప శిక్షను అనుభవించిన దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా కొరకు సమస్తాన్ని విడిచిన దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ చుట్టుపక్కల ఎన్ని ప్రాంతాలు మునిగిపోయినాయో ప్రతి ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారయ్యా. ఎంతోమంది ప్రజలను ఆయన కోల్పోయారయ్యా. ఎంతోమంది ప్రజలు ప్రభువా దేవా దారుణమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో మందిరాలు మునిగిపోయినాయి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది సేవకులు ప్రభువా ఇబ్బంది పడ్డారయ్యా, జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ బిడ్డల పరిస్థితులను మార్చండి. ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభువా జరిగించండి. మరలా ఈ ప్రాంత పరిస్థితులన్నింటినీ కూడా మార్చండి. దేవా, ఈ ప్రాంతంలో ఎటువంటి కొరత లేకుండా, కొదువు లేకుండా, అన్నిటికీ మించిన ఆయన దేవుని భయము ఈ ప్రాంతంలో ఆవరించడానికి సహాయం ఇచ్చేయండి. దేవుని భయము ప్రకటించబడటానికి సహాయం ఇచ్చేయండి. దేవుని భయము ఈ ప్రాంతమును ఏలడానికి సహాయం ఇచ్చేయండి. మీ బలమైన శక్తివంతమైన కార్యములు ఈ ప్రాంతములో జరిగించమని, గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని, ఈ ప్రాంతములను దర్శించమని, మీ ఆత్మ కార్యములను జరిగించమని, మమ్మల్ని ప్రేమించిన ఆయన మా మధ్యకు వచ్చిన మీ బిడ్డల్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి, వారి కుటుంబాలను ఆశీర్వదించి, వారిని నాయన 100 రెట్లుగా 1000 రెట్లుగా ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మరుదినారుడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోనికి తెగకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు ఎన్నారు తండ్రి, ఆమేన్. ప్రభువా, ఇక్కడున్న ఈ సహోదరి, ఈ చెల్లి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధ రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షించండి. మీ గాయపడిన తాకండి. ఏ దుష్టునికి, దురాత్మకు అధికారం లేకుండా వచ్చండి. క్షేమంగా గృహానికి వెళ్ళటానికి సహాయం చేయండి. మీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా.